పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత స్కై న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి నోరు జారీ చేసినటువంటి వ్యాఖ్యలు. గత 3 దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాల కోసం ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని, నిధులు సమకూరుస్తున్నాము. అలాగే సోవియట్ యూనియన్తో జరిగినటువంటి యుద్ధ సమయంలో పాకిస్తాన్ తలదొర్చకుండా ఉండుంటే పాకిస్తాన్ పరిస్థితి వేరే స్థాయిలో ఉండేది, తప్పు చేశాము అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. సో ఇవే ఓ పెద్ద తలనొప్పిగా మారాయి ఈరోజు అమెరికాకి. అమెరికా విదేశాంగ శాఖ మంత్రిని మీడియా అడిగినటువంటి ప్రశ్నకు భాగంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి మీకోసమే ఈ ఉగ్రవాదం చేశామని చెప్తున్నారు, మరి దీనికి మీ సమాధానం ఏంటి? గత 3 దశాబ్దాలుగా వెస్ట్రన్ కంట్రీస్, ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. దీని మీద మీ స్పందన ఏంటి అంటే, దీనికి అమెరికా నేరుగా స్పందించలేదు, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి నేరుగా సమాధానం చెప్పలేదు. అంటే బేసిక్గా వాళ్ళు ఎప్పుడు చెప్పరనుకోండి, ఇదేం కొత్త ఏం కాదు, ఎప్పుడు చూసినా కానీ ఏదో దాటవేత ధోరణిలో వ్యవహరిస్తారు తప్పితే వాస్తవాలు ఒప్పుకోరు, వాస్తవాలు మాట్లాడరు, పైకి చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది మరొకటి ఉంటుంది. సో ఇది అమెరికా నైజం. సో అలాగే ఈసారి కూడా చేశారు. మేము ఇరు దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడుతున్నామని, చర్చిస్తామని చెప్పి దశల వారీగా వివిధ స్టేజ్ల్లో చర్చించి సమస్యకు పరిష్కారం చూస్తాము, మేము మాట్లాడుతూ ఉన్నాము. సో ఇరు దేశాలని సంయమనం పాటించమని చెప్తున్నాం. ఇక్కడ సంయమనం పాటించేదే ఉంది. సో WTO టవర్స్ కూలిపోతే అమెరికా సంయమనం పాటించిందా? దాదాపు 20 ఏళ్ళు పాకిస్తాన్ బేస్గా చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ మీద చేసినటువంటి యుద్ధాలేంటి, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లను ఏరివేసేటువంటి కార్యక్రమం చేపట్టింది ఏంటి? సో దాన్ని ఏ విధంగా చూడాలి మరి? సో 20 ఏళ్ళు దాదాపు 21 సంవత్సరాలు అమెరికా సేనలన్నీ కూడా వచ్చి ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నాయిగా, మరి దాన్ని ఏ విధంగా చూడాలి? సో మరి మీ పౌరుల మీద జరిగితేనేమో ఒకటి, వేరొక దేశం పౌరుల మీద జరిగితేనేమో మరొకట కాదు కదా. సో మీరు అప్పుడు సంయమనం పాటించారా? లేదు కదా. సో ఇప్పుడు మేము కూడా సంయమనం పాటించలేం. మా ప్రజలు అమాయకులు, పౌరుల మీద జరిగినటువంటి దాడిని దేశం మీద జరిగినటువంటి దాడిగానే మేము పరిగణిస్తాం, దీనికి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాం. ఇక్కడ ఒక విషయం ప్రపంచం గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా పాకిస్తాన్ కూడా, మేము పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తాము అని చెప్పి భారత్ ఎక్కడ చెప్పట్ల. భారత అధికారులు కానీ, భారత ప్రభుత్వం కానీ ఎవరు ఎక్కడ, ఈవెన్ భారత పౌరులు కూడా మాట్లాడట్ల. చెప్తున్నది ఏంటి? ఉగ్రవాదుల మీద దాడి చేస్తాం, దీనికి కారణమైనటువంటి వాళ్ళని శిక్షిస్తాం, దీనికి ఎవరైతే బాధ్యులో వారిని శిక్షిస్తాం, దాడిలో పాల్గొన్న వాళ్ళని శిక్షిస్తాం, వ్యూహరచన చేసిన వాళ్ళని శిక్షిస్తాం, వాళ్ళకి నిధులు సమకూర్చి సహకరించిన వాళ్ళని శిక్షిస్తాం. సో వీటిల్లో ఎక్కడో ఒక చోట పాకిస్తాన్ ఉండుంటేనే ఈ భయం ఉండాలి, అంతే కదా. సో మీరు లేనప్పుడు మీకెందుకు భయం? దాడి ఉగ్రవాదుల మీద కదా, పాకిస్తాన్ మీద కాదు కదా. ఉగ్రవాదుల మీద దాడి అంటే పాకిస్తాన్ ఉలిక్కి పడుతుందంటే పాకిస్తానే ఉగ్రవాదులు, ఉగ్రవాదులే పాకిస్తాన్ అయి ఉండాలి. అది పాకిస్తాన్ తెలుసుకోవాల్సిన అంశం.